అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు ద్వారలక్ష్మి పూజ చేస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన సామాన్లు చూపించిన తర్వాత నేను ఈ పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేది చెప్తాను. ముందుగా నేను పూజకి పసుపు, కుంకుమ అలాగే పువ్వులు నేను ప్రమిదలు పెడుతున్నాను. ప్రమిదలు ఒక 4 తీసుకున్నాను. డబుల్ ప్రమిదలు పెట్టాలి కదా. అలాగే ఒత్తులు, నువ్వుల నూనె, పసుపు రాయడానికి గిన్నె, అలాగే అగరబత్తీలు, ఇవి ఒత్తులు, బియ్యం పిండి ఇవన్నీ నేను ముందుగా ఏర్పాటు చేసుకున్నాను. మనం ద్వారబంధానికి పూజ మనకు తెలిసిందే, అందరం చేస్తూ ఉంటాం. మనం మామూలుగా శుక్రవారం పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాము. కానీ మనకి ద్వారబంధం అనేది చాలా పవిత్రమైనది. మనకి మనం ప్రతి శుక్రవారం బొట్లు పెట్టేటప్పుడు క్లీన్ ఒకసారి చేసేసుకున్నాక, నేనైతే ఇంతకుముందు పెయింట్లు అవి వేసింది కూడా మీరు చూశారు. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి నేను ఫస్ట్ క్లీన్ అది చేశాక అప్పుడు మిగతా ప్రాసెస్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. ద్వారబంధానికి మనం అందరం పూజ చేస్తాం. ఇది మనలో చాలామందికి తెలిసిందే. కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇల్లంతా ఇంకా ఏం కట్టరు, ఇలా ఫస్ట్ ద్వారబంధం పెడతాం మనం. అది కూడా మంచి ముహూర్తం చూసి పెడతాం మనం. ఎందుకంటే మెయిన్ గుమ్మం ఇది, అంటే సింహద్వారం అంటాం కదా మనం. దీన్ని స్థాపితం చేసినప్పుడు మనం ఒక మంచి ముహూర్తం చూసుకుని ఇంటి యజమాని కొబ్బరికాయ కొట్టి వెళ్తాం. ఎందుకంటే అంత పవిత్రమైనది. మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉండాలి అన్నా కూడా, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలన్నా కూడా, అంటే మనం ఎప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే లక్ష్మీప్రదమైన ఈ సింహద్వారానికి మనం శుక్రవారం కానీ లేకపోతే పండగలప్పుడు కానీ ఖచ్చితంగా ఇలా కనుక పూజ చేసుకుంటే అమ్మవారిని మనం ఆహ్వానిస్తున్నట్టు. అలాగే అమ్మవారి ఇంట్లోకి వచ్చి మనకి ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అంటారు కదా. అందుకని ఈ ద్వారలక్ష్మి పూజని మనం చేసుకోవాలి. మనం ఇల్లు కట్టినప్పుడు తెలిసిందే అందరికీను, సింహద్వారం పెడతాం కదా, దానికి ఖచ్చితంగా మనం అప్పుడు పూజ చేసి కొబ్బరికాయ కొడతాము. మళ్ళీ మనం మామూలుగా శుక్రవారం రాసేసి బొట్లు పెట్టేస్తూ ఉంటాము. కానీ అమ్మవారు నడిచి వస్తే ఎలా ఉంటుంది, మన ఇంటికి వచ్చి మన గడప దగ్గర ఉండి మన ఇంట్లోకి వస్తూ ఉన్నప్పుడు మనం ఊహించుకుంటూ అమ్మవారి గడపకి మనం పూజ చేస్తాము. గడప అనేది లక్ష్మీ స్వరూపంగా భావించాలి మనకి. మన ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఎన్ని తలుపులు ఉన్నా సింహద్వారానికి అందుకని ఆ ఇంపార్టెన్స్ ఉంది. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే గుమ్మం ఇది. ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు మనకి మొదటి గుమ్మమే కదా. చక్కగా ఇది పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుందని అంటారు. అమ్మవారు మన ఇంటికి రావాలి, ఇంట్లో ఎప్పుడూ అమ్మవారు మన ఇంటికి ఉండాలి, మన ఇంట్లో ఎటువంటి లోటు ఉండకూడదు అనుకుంటే కనుక మనం ఇలా పూజ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం కనుక మనం ఉదయాన్నే కొంచెం ఇలా చేసుకుంటే మంచిది. అలాగే అమ్మవారు పద్మవాసిని అంటాం కదా మనం, కలువ పువ్వులతో ఎక్కువ పూజిస్తాం కాబట్టి అని చెప్పి నేను కలువ పువ్వులు వేశాను. అలాగే అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా భావించి ఇలా అమ్మవారి కాళ్ళు వేశాను. ముందు కుడికాలు వేసి కొంచెం పైకి, తర్వాత ఎడంకాలు కింద పెట్టాను. ఎందుకంటే అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టుగా, కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లోకి అన్నట్టుగా అమ్మవారి చిన్న చిన్న పాదాలు కూడా వేశాను నేను. అలాగే ఇటు అటు 2 పక్కల కమలాలు కూడా వేశాను. ఇలా మనం ఎప్పుడూ చేసుకుంటూ ఉంటే, ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ, మనం గడపకి ఇలా ప్రాముఖ్యత ఇవ్వడం కానీ, ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే లక్ష్మీప్రదమైనవి ఇవన్నీ. నేను ప్రతి శుక్రవారం మంచిగా ఇలా మనం బొట్లు పెట్టి ఇలా చేసుకున్నా పర్వాలేదు. లేకపోతే మనం ద్వారలక్ష్మి పూజ ఎప్పుడైనా పండగలప్పుడు కానీ మన ఇష్టం, శుక్రవారం కానీ చక్కగా చేసుకోవచ్చు. కలువ పూలు కూడా అమ్మవారికి ప్రత్యేకం అని చెప్పని కలువ పూలు వేసాము. అలాగే మధ్యలో అమ్మవారి పాదాలు కూడాను. అలాగే అన్ని పక్కల చక్కగా పసుపు బియ్యం పిండితోటి బొట్లు పెట్టుకుంటే ఎంతో కళగా అనిపిస్తుంది. పసుపు ఎందుకంటే మనకి ఇంట్లోకి ఏమి ఈ పురుగులు, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాలు ఏమీ రాకుండా ఉండడానికని యాంటీబయాటిక్ కదా మనకి పసుపు, మనకు తెలిసిందే కదా. అందుకని ఇలా గడపకి రాసి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఉండడానికని మనం ఇలా సింహద్వారానికి మనం పూజ చేసుకుంటాము. ఇలా చక్కగా మనం సింహద్వారాన్ని అలంకరించి దానికి చక్కగా పువ్వులు పెట్టి దీపారాధన చేస్తే కనుక ఇల్లు చక్కగా కళకళలాడుతున్నట్టు అనిపిస్తుంది మనకి. కుదిరిన వాళ్ళు ప్రతి శుక్రవారమైనా, లేకపోతే చెప్పాను కదా మెయిన్ పండుగలు మనకు వస్తూ ఉంటాయి కదా, శ్రావణ శుక్రవారం, దసరాలని ఏవో ఒక పండుగలు మనకు వస్తూనే ఉంటాయి. పండుగలప్పుడు కూడా చక్కగా ఇలా ఇంకొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈరోజు శుక్రవారం కదా, ఉదయాన్నే ఈ పని ద్వారలక్ష్మి పూజ ఎవరో అడిగారు మొన్న సబ్స్క్రైబర్స్. సరే ఒకసారి మీకు కూడా చూపెడదామని చెప్పని, మామూలుగా మనం ప్రతి శుక్రవారం పండగలైనా సరే చక్కగా రాసి బొట్లు పెడతాం. కానీ ఈ రకంగా కలువలతోటి అలాగే అమ్మవారి పాదాలతోటి వేయడం ఏంటంటే సింహద్వారానికి మనం పూజ చేస్తున్నట్టు ఇది.
అలాగే నేను గుమ్మం ముందు ఇంకా ముగ్గు వెయ్యాలి. అందుకని ముందుగానే నేను ఇలా బొట్లు, పసుపులు రాసి పెట్టుకున్నాక అప్పుడు మళ్ళీ పెద్ద ముగ్గు ఈరోజు శుక్రవారం కదా! మళ్ళీ ముగ్గు వేసి, అలాగే ఏదైనా అమ్మవారిని నేను చెప్పాను కదా! మనం వస్తున్నట్టుగా ఊహించుకుంటూ అమ్మవారి పాదాలకి నేను కూడా పసుపు, కుంకుమతో పూజ చేస్తున్నట్టుగా చేశాను. అలాగే అలాంటి పాటే మీకు ఇంతకుముందు కూడా వినిపించినట్టున్నాను. అలాంటి పాటే ఒకటి పాడి వినిపిస్తాను లాస్ట్‌లోను. ఏ ముగ్గు పెట్టానని చూద్దురు గాని మీరు. అలాగే ప్రమిదలు కూడా ఒక దాంట్లో ఒకటి 2 చొప్పున వేశాను. దీపాలు కూడా 2 ఒత్తులు చొప్పున వేశాను అందులో నేను. దీపాలు ఎప్పుడు కూడా మనం ఎదురు వదురు పెట్టుకుంటే ఒక దీపాన్ని ఒకటి చూస్తే మంచిదని చెప్పారు. నేను అందుకని పెట్టేటప్పుడు కూడా ఆపోజిట్‌లో ఒకటి చూస్తున్నట్టుగా పెట్టాను. 2 ఒత్తులు కలిపి ఒకటి, 2 ఒత్తులు కలిపి ఒకటి చేసి అలాగే 2 దీపాలు పెట్టాను. నువ్వుల నూనె మన ఇంట్లో ఏవైనా ఆవు నెయ్యి అయినా నువ్వుల నూనె అయినా పర్వాలేదు. దాంతో దీపారాధన చేసుకోవచ్చు. అలాగే గడపనేంటంటే పువ్వులతోటి అలాగే మనం బొట్లతోటి అలంకరించుకుంటున్నాను చక్కగాను. లక్ష్మీదేవి స్వరూపం కదా అమ్మవారు ఇవాళ, అంటే గడప లక్ష్మీదేవి స్వరూపం అంటాం కదా అని చెప్పని పువ్వులు, పసుపు కుంకుమలతో అలంకరిస్తున్నాము. కార్తీక మాసంలో ఎలాగో మనం దీపారాధన ప్రతిరోజు చేస్తాం కదా! ఇలా సింహద్వారానికి పూజ చేసేటప్పుడు కూడా మనం యథావిధిగా గడప దగ్గరే అమ్మవారు ఉన్నారనుకున్నట్టుగానే అన్ని రకాల షోడశోపచారాలు మనం చెయ్యాలి. అంటే అమ్మవారికి ధూపం కానీ, దీపం కానీ, అలాగే ముందు ముగ్గు కానీ, దీపారాధన కానీ అన్నీ మనం అమ్మవారిని ఊహించుకున్నట్టుగా చెయ్యాలి. దీపారాధన చేశాక దీపానికి చక్కగా బొట్లు పెట్టి కుంకుమ బొట్లు, అలాగే నేను పువ్వులతో కూడా దీపాలను అలంకరిస్తున్నాను. దీపం పెట్టిన తర్వాత అక్కడ ఖచ్చితంగా ఒక పువ్వైనా పెట్టాలట. నేనేంటంటే చుట్టూరా చక్కగా పువ్వులతో అలంకరిస్తున్నాను. ఇది మనం సింహద్వారానికి చేసుకునే ద్వారలక్ష్మి పూజ. చాలామందికి తెలిసే ఉండొచ్చు. నేనైతే ఇలా చేసుకుంటానని చెప్పి ఈ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసి అవి మీకు నచ్చాయని అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈ శుక్రవారం నాడు నేను సింహద్వారానికి చేసుకున్న పూజ. అలాగే మీరు ప్రతిరోజు పెట్టే నా ముగ్గులు మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా ప్రతిరోజు నేను వీడియోకి ముందు వస్తుంది నా ముగ్గు ఒకటి. ఈరోజు ఏంటంటే పూజ అయిన తర్వాత నాకు ముగ్గు పెడుతున్నాను నేను. అలాగే చెప్పాను కదా, ఇప్పుడు అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి అమ్మవారి పాటే ఒకటి చిన్నది పాడతాను. లక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న, లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న, సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ
రావే మా ఇంటికి. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము. జాజి పువ్వు జలజవాసిని ముదముతోను అర్పింతుము. చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము. చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి. పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము. పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము. మాతా నీకు ముదముతో మేము చేతునమ్మ చక్కని పూజ. అందముగ జరియంచు చీర కుందనము పచ్చని రవిక. అందముగ జరియంచు చీర కుందనము పచ్చని రవిక. మొగలి పూల జడని అల్లి జడకుచ్చులను కట్టేదమ్మ. మొగలి పూల జడని అల్లి జడకుచ్చులను కట్టేదమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి. గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతములు. గుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతములు. మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి. అందమైన అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా కర్పూర పండ్లు. మాతా నీకు ముదముతో మేము చేతునమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. రావే మా ఇంటికి. ఇది అమ్మవారిని ఊహించుకుంటూ నేర్చుకున్న పాట. నేను ఇది ఈ శుక్రవారం నాడు మీకు వినిపించగలిగాను నేను. ఇది నేను సింహద్వారానికి చేసుకున్న పూజ, అలాగే పెట్టుకున్న ముగ్గు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.